రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించిండు అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి 1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఇదే కాదు, తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే, అహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే, తుట్టి పేరు మీద, తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా. ఇదే కాదు, ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి. పేద రైతులు పండించిన పంటకు 1960 రూపాయల కనీస మద్దతు ధర రాలేదు. కానీ ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు 4250 రూపాయలకు క్వింటాల్ దాకా వాళ్ళు అమ్మిన్ రాలేదా? అక్కడ ఫామ్ హౌస్లో పండించిన వడ్లు బంగారమా? ఇవాళ ఎవరిచ్చిండ్రో లెక్కలు చెప్తా, చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా. ఎవరిచ్చిండ్రో, వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష. మీరు ఫామ్ హౌస్లో పండించిన వడ్లు 4250 రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ వడ్లు తౌడులాగా పండించిన వడ్లకేమో 4250 రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా? ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు 1400-1500 రూపాయలు